హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం చూపిస్తాను, చూసేద్దారండి. దానికి కావాల్సింది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కాక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ఫ్రై అవుతాయండి. ఈ లోపల నేను ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దాన్ని నేను వార్చాను అన్నమాట, కొంచెం పదునుగా వార్చుకున్నాను. ఈ లోపల ఆనియన్ మగ్గిపోయినాయండి. క్యారెట్ వేసాను, క్యాప్సికమ్, క్యాబేజ్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవనిచ్చి పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసానండి. ఇది కూడా ఫ్రై అవనిద్దాం. ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకొని టమాటా సన్నగా తరుక్కుని వేసాను. రుచికి సరిపడగా కారం, సాల్టు, పసుపు ఈ 3 బాగా వేపుకున్నానండి. బాగా వేగాక ఉడికించిన బఠానీ వేసుకున్నానండి. అందులో ఇవి బాగా వేగిపోయినాయండి. ఓ పక్కగా మనం పెట్టేసుకుందాం మగ్గిపోయాకనే. ఇప్పుడు 3 గుడ్లు నేను చితగొట్టి వేసాను అనమాట. ఇవి కూడా ఆమ్లెట్ తయారైపోద్దండి. మూత పెట్టేసుకుందాం కాసేపు. అంతే అండి, అయిపోయింది. అది కొంచెం అటు ఇటుగా కలిపేసుకుని అది ఇది కలిపేసుకోవాలన్నమాట ముందు. ఇవి బాగా వేగిపోయాక ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇందులో రైస్ వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇందులో పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసానండి. ఓ పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను. బాగా కలిపేసుకుని ఓ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసానండి. అంతే, కొద్దిగా కొత్తిమీర వేసాను. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నీ హెల్త్కి సంబంధించినవి ఉన్నాయి కదండి. అందులో ఉత్తినే పెడితే ఎలాగా తినరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.